ట్రాక్ చేస్తాం. ఒకసారి అనంతపురం వెళ్దాం. అక్కడ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి, మురిపాలు ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మర సుధీయోక్తి, కృష్ణరాయల కీర్తి. మా చెవుల రేవుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుదా, నీ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. దయచేసి అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. మామూలు కార్యక్రమంలో వెళ్ళిపోయి ఇవన్నీ తర్వాత చేద్దాం, ఇది కూడా వద్దు. ప్రార్థన చేసినటువంటి చిన్నారులను మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అక్కున చేర్చుకొని అభినందిస్తూ ఉన్నారు. సర్వమత ప్రార్థన ఈనాటి పసివాడు మనందరి పెద్ద శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 68వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో సర్వమత ప్రార్థన చేయడానికి విచ్చేసినటువంటి అనంతపురం నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. అనంతపురం జిల్లా పామిడిలో నీరు ప్రగతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నీరు ప్రగతి పైలాన్ను ఆవిష్కరించడంతో పాటు 80,001వ పంట నీటి కుంట తవ్వకాన్ని బాబు ప్రారంభించారు. దేశంలోని అత్యధిక సంఖ్యలో పంట కుంటల తవ్వకాలతో అనంతపురం జిల్లా రికార్డు సృష్టించింది. జిల్లాలో 50,000 పంట కుంటల తవ్వకాలు పూర్తవగానే సీఎం చంద్రబాబు స్పందించారు. స్వయంగా జిల్లాలో పర్యటించి పంట కుంటలను పరిశీలిస్తానన్నారు. అన్నట్లుగానే నీరు ప్రగతి కార్యక్రమంలో భాగంగా పామిడిలో పంట కుంటలను పరిశీలించారు. జితేంద్ర గౌడ్ గారు మాట్లాడాడు తర్వాత కాదు, ఒకవేళ ఆఫీసర్ ఎవరైనా మాట్లాడమని సీఎం అంటే అప్పుడు మాట్లాడతాను.
పుట్టినరోజు మనందరికీ పుట్టినరోజు గట్టిగా చప్పట్లతో స్వాగతిద్దాం. ఈ రోజు తన పుట్టినరోజును ప్రజల మధ్యన జరుపుకోవాలి. అంతేకాకుండా మన నరేగా వేతనదారులతో దయచేసి అందరూ మౌనంగా ఉండాలి. మాన్య ముఖ్యమంత్రిని ఆశీర్వదిస్తూ సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి. ఒక పవిత్రమైనటువంటి సన్నివేశం, ఒక పవిత్రమైనటువంటి క్షణం. మన ప్రియతమ నాయకుడు జన్మదిన సందర్భంగా సర్వమత ప్రార్థన, ఆశీర్వచనం జరుగుతున్నాయి. మీ అందరికీ కనిపిస్తూనే ఉన్నది. ఈ సందర్భంగా మాన్య ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ సర్వమత ప్రార్థనలు పూర్తి చేశారు. పుష్పగుచ్ఛాలు అందించి సోదర సోదరీమణులంతా కూడా వారిని అభినందిస్తూ ఉన్నారు. మన ఆవిష్కరణ పెట్టేసి మాన్య ముఖ్యమంత్రి గారికి పామిడి చిన్నారుల తరపున జన్మదిన శుభాకాంక్షలు.